నేను చేస్తావా చేస్తావా నేను కూడా చెప్తున్నాను విను నేను పోతే నువ్వు నువ్వు చావడం కాదు పోకపోతే నేను చేస్తా నన్ను ఆపితే నేను చేస్తా ఆపుతావా 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 రండి ఏంది గట్ల చూస్తున్నారు లేవండి లేచి రండి పోదా మీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు రండి ఎక్కడున్నా మనిద్దరం కలిసే ఉందా రండి అయ్యో 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 ఎంతకు తెగించినావే తెగించిన విడిన మా జీవితాలు మళ్ళీ ముడిపడాలంటే తెగించక తప్పదని తెలుసుకున్నా ఈయన్ని వదిలేసి బతికే కన్నా నిన్ను వదిలేయడం మంచిది గందుకే పోతున్నా గడికి పోతే చస్తావే చావను సుఖంగా బతుకుతా సుఖంగా బతికి చూపిస్తా గప్పుడే నీకు నమ్మకం కలుగుతాది రండి నాన్నా 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 నేను కాలేజ్కి వెళ్ళాలి నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా ఈ పరిస్థితిలో నిన్ను పంపడం మంచిది కాదేమో అనిపిస్తుంది అదేంటి నాన్న మీరే ఇలా అంటే నిన్ను చదివించడం ఎంత బాధ్యతో ఏ సమస్య లేకుండా నీ పెళ్లి చేయడం కూడా నాకంతే బాధ్యతమ్మా కానీ మొన్న మీకు చెప్తే ఎల్లుండి కదా చూద్దామన్నారు కదా నాన్న అప్పటి సంగతి వేరమ్మా ఇప్పటి సంగతి వేరు అసలు ఇప్పుడు మీ అమ్మకి ఏం చెప్పి నిన్ను అక్కడికి పంపించాలో నాకు అర్థం కావడం లేదు అయినా సరే నువ్వు బయటకు పోయిన ప్రతిసారి ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది ఆ దినం ఏమైంది నా మాట వినకుండా పుస్తకాలు తీసుకుని వెళ్ళావా అప్పుడు ఆ దుర్గమ్మ గారు ఎదురొస్తుందని నేను అనుకున్నానా నువ్వు అనుకున్నావా జరిగిపోతున్నాయి అప్పుడు మీ అమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా ఒరే నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావని చెప్పాల్సి వచ్చింది కదా నువ్వు కూడా నేను చదువుకుంటానని చెప్పే కదా వెళ్ళావు ఇది జరిగిన తర్వాత కూడా నువ్వు పోతే మీ అమ్మకు అనుమానం వస్తుందిరా రేపు ఇంకేదన్నా జరిగిందనుకో సమర్థించడానికి నా దగ్గర జవాబులేం లేవురా కానీ ఎలాగోలా నేను వెళ్ళాలి కదా నాన్న నేను పాస్ అయ్యానో లేదో తెలుసుకోవాలి కదా ఎట్లాగమ్మా ఓ పని చేస్తే ఎలా ఉంటుందిరా ఏంటి నాన్న అది నేను పోయొస్తారా మీరా అవునమ్మా నేను పోయాననుకో ఎవ్వరికీ ఏ అనుమానం రాదు ఇదిగో పొలానికి వెళ్తానని చెప్పి వస్తా
ఒకవేళ పొలంలో లేను అని తెలిసిపోయిందనుకో, అరే ఎరువుల మందు కొనడానికి పోయినా అని చెప్తా. అరే నీ పోయేస్తానా? కానీ మీరెలా వెళ్ళగలరు? అమ్మా, నాకు ఆ పట్టం అంతా తెలుసు. ఆ పట్టంలో నేను ఎవరిని గెలవాలో, ఏ దిక్కుకు పోవాలో నువ్వు జర కాగితం మీద రాసి. అది కాదు నాన్న. ఇంకేం చెప్పమాకమ్మా, ఇంతకన్నా దారి లేదు. నువ్వు పోవడం మంచిది కదమ్మా. నా మాట వింతల్లి. ఎవరు పోతే ఏంద్రా, నీకు కావాల్సిందేంటి? నువ్వు పాస్ అయ్యావా లేదా అని తెలుసుకోవాలి, అంతేనా? కాదనొద్దురా. అలాగే నాన్న. ఒక్క నిమిషం ఉండండి నాన్న. నాన్న తీసుకోండి. ఈ చీటీలో నా కాలేజ్ పేరు రాశాను. కాలేజ్ ఆఫీస్లో రామారావు అనే ఒక ఆయన ఉంటారు. ఆ పేరు కూడా ఇందులో రాశాను. ఆయన్ని కలిసి నేను మీ కూతుర్నని చెప్పండి. నేను పాస్ అయ్యానో లేదో ఆయన చెప్పేస్తారు. ఎందుకైనా మంచిది, నేను పరీక్ష రాసిన నెంబర్ కూడా ఇందులో రాశాను. నాన్న జాగ్రత్త నాన్న. ఆ చీటీ పోతే పోదమ్మా, నా ప్రాణం. రే, నీ చదువు విషయంలో నేను అజాగ్రత్తగా ఉంటాను చెప్పు. నువ్వేం గాబరపడమాక. సాయంత్రానికల్లా నువ్వు పాస్ అయిపోయావని మంచి వార్త తెస్తా. మీ అమ్మడిగితే నేను పొలానికి వెళ్ళాను చెప్పు. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే. ఎదురు రావమ్మా. అది మామయ్య గారు, ఏడికి మామయ్య? పట్నానికా? అవును బాబు. రండి, నేను తీసుకుపోతా. పర్వాలేదులే బాబు, నీకెందుకు శ్రమ? శ్రమేం లేదండి, నేను కూడా పట్నానికే పోతున్నా. అట్లనా? అవును మామయ్య. ఏంది మామయ్య ఆలోచిస్తున్నారు? రండి, వచ్చి కూర్చోండి. నేను కూడా పట్నానికే పోతున్నా. అట్లనా? అవును మామయ్య. ఏంది మామయ్య ఆలోచిస్తున్నారు? రండి, వచ్చి కూర్చోండి, పోదాం. పర్వాలేదులే బాబు. అదిగో 2 అడుగులేస్తే బస్ స్టాండ్. నేను వస్తాలే బాబు, నువ్వు పోయిరా. ఇప్పుడు బస్సు లేదు మామయ్య. బస్సు కూడా ఈ సమయానికి వస్తుందిగా బాబు. లేదు మామయ్య, ఈ మధ్య బస్సు సమయం మారినాది. అట్లనా? అవు, రండి కూర్చోండి. రండి మామయ్య, రండి మామయ్య, సందేహించడం మానండి. నేనేమన్నా పరాయివన్నా మొహమాట పడ్డానికి? కూర్చోండి, రండి. పట్నంలో ఏడికి పోవాలి మామయ్య? అది పద్మావతి. చెప్పండి మామయ్య. ఏం లేదు బాబు. మరదల గురించి ఏదో చెప్పబోయిండ్రు? ఏం లేదు బాబు, పద్మావతి పని మీద పోతున్నా. గట్లనా? ఏం పని మామయ్య? పద్మావతి పాస్ అయిందో లేదో తెలుసుకోవడానికి వెళ్తున్నాను అంటే తన చదువు సంగతి తెలిసిపోతుంది కదా. మరి ఏం చెప్పాలి దేవుడా? ఫోన్లేండి మామయ్య, చెప్పేటి సంగతి కాకపోతే
వదిలేయండి. పోనీ ఏడికి పోవాలో చెప్పండి మామయ్య. చెప్పండి మామయ్య, ఏ విషయం చెప్తే ఆడ వదిలేస్తా. పోనీ బాబు, నువ్వు పట్నం పోయాక చెప్తా. గట్లనే మామయ్య. పట్నం పోయాకైనా చెప్పాలి కదా. నేను కాలేజ్ దగ్గర దిగితే ఇక్కడెందుకు దిగావని అంటాడు. అప్పుడేం చెప్పాలా? ముందే దిగిపోదాం. ఇక్కడే ఇక్కడే ఇక్కడ బాబు. ఈడనా? అవును బాబు, ఇక్కడే. ఎడకు పోవాలో చెప్పండి మామయ్య, ఆడ దించేసి పోతా. లేదు బాబు, ఇక్కడికే వచ్చా. ఈడక? అవును బాబు, ఆ సందులో పోవాలి. ఆడనే దించేసి పోతా. వద్దులే బాబు, ఇక్కడ దాకా తెచ్చావు, అది ఎక్కువ. పర్వాలేదు మామయ్య. పర్వాలేదులే బాబు, నువ్వు పో బాబు, నే పోతాగా. సరే మామయ్య. ఆ కాలేజీ ఆడుంది, ఎట్లా పోవాలా? మామయ్య, నేను పని చూసుకొని వస్తా. మీరు కూడా పని చూసుకొని ఈడకొచ్చేయండి, ఇద్దరం కలిసి పోదాం. ఈ అంకెలేంది మామయ్య? ఫోన్ నెంబరా? కాదు బాబు, కాదు. మరేంది మామయ్య? చెప్పకపోతే ఫోన్లేండి కానీ మీరు ఈడకొచ్చేయండి, మనం పోదాం. లేదు బాబు, నాకు చాలా ఆలస్యం ఉంది. నువ్వు వెళ్ళిపో బాబు, నేను వస్తా. సర్లేండి మామయ్య, ఇదిగోండి చీటీ, నేను వస్తా. అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందండి. వద్దు. నాన్న, నాన్న, ఏమైంది? నాన్న, నాన్న, ఏమైంది? నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది తల్లి. అంటే అంటే నేను అరే అరే, నువ్వు పాస్ అయిపోయావురా. అరే అరే, నువ్వు పాస్ అయిపోయావురా.
నువ్వు పాస్ అయిపోయావురా. రాత్రి వేళ ఊరంతా నిద్రపోతుంటే దీపం బుడ్డి పెట్టుకొని ఒంటిగా కూర్చొని నువ్వు చదివావే చదువు. ఆ చదువుకేనమ్మా ఆ చదువుల తల్లి నిన్ను కరుణించింది. ఇంకే పనైనా సరే దొంగతనంగా చేస్తే అది తప్పు. కానీ నువ్వు దొంగతనంగా చదివావే ఆ చదువుకి తప్పు లేదమ్మా. నువ్వు పాస్ అయిపోయావు కదా అదే ఆ చదువు గొప్పతనం రా. ఎవ్వరూ దొంగిలించలేంది, దొంగతనంగా చదివిన నేరం కానిది ఏంటో తెలుసా? చదువు ఒక్కటే. ఎట్టగైతే నేను తల్లి నీ శ్రమ వృధా కాలేదురా, వృధా కాలేదు. నాన్నా, నువ్వెప్పుడు వస్తావా, నేను పాస్ అయ్యానని ఎప్పుడు చెప్తావా అని నీ రాక కోసం ఎదురు చూశాను నాన్న. కానీ నువ్వొచ్చి ఇంత సంతోషకరమైన విషయం చెప్పినా నాకిప్పుడు సంతోషం కలగట్లేదు నాన్న. ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? పాస్ అయ్యాననే సంతోషాన్ని ఇక ముందు చదవగలనా అనే భయం మెంగేసినట్టుంది నాన్న. భయమా? అవునన్నా, డిగ్రీ ఏమో 2 ఏళ్ళు పూర్తయింది, ఇంకో 1 ఏడాది మిగిలింది. తర్వాత పెద్ద చదువులున్నాయి. మీరేమో నాకు పెళ్లి చేస్తున్నారు. దుర్గమ్మ గారికేమో చదువు అంటే నచ్చదు. అయినా కూడా ఎలాగైనా చదివిస్తానని మీరెంత అభయం ఇచ్చినా నాకు మాత్రం భయంగానే ఉంది నాన్న. ఆ భయమే నా సంతోషాన్ని మింగేసినట్టుంది నాన్న. నా బంగారు తల్లికి అంత మంచి జరుగుద్దమ్మా. రేయ్, నేను చెప్పాను కదా, దానికి రుజువేంటో తెలుసా? నువ్వు పాస్ అయ్యావు. ఇది చాలరా, ఈ శుభవార్త చాలు. నీ చదువు ఆగదంతే. చదువుతా తల్లి, చదువుతావు. ఇంకా పెద్ద చదువులు చదువుతావురా. ఆ నమ్మకం నాకుందరా. నేను చదివించగలను. ఆ నమ్మకం నాకుందమ్మా. ఏంటమ్మా ఇది? నాకెందుకమ్మా దండాలు? నేను దండం పెట్టింది మీకు కాదు నాన్న, మీ గొప్పతనానికి. అవును నాన్న, నేను చదువుకోవడం నా గొప్ప కాదు నాన్న, నన్ను చదివించడం మీ గొప్ప. అమ్మలా దుర్గమ్మ గారిలా మీరు కూడా నా చదువు కట్టుబడి ఉంటే నేను చదువుకోగలనా, డిగ్రీలు సంపాదించగలనా? నేను చదువుకోవడం నా అదృష్టం కాదు నాన్న, మీరు నాకు నాన్న అవ్వడం అదృష్టం.
పద్మావతి ఏడా పిలుచుకురా. అమ్మా పద్మావతి, అనుకున్నంత జరిగిపోయిందమ్మా. నా భయం నిజమని రుజువు అయిపోయిందమ్మా. ఏం జరిగింది నాన్న? దుర్గమ్మ గారు సరాసరి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. పద్మావతి ఎక్కడ? పద్మావతిని తీసుకురా అంటున్నారు.